అంతర్జాతీయ సంబంధాల్లో ఉమ్మడి మిలిటరీ ఎక్సర్సైజెస్ చాలా ప్రాముఖ్యత సంతరించుకున్నాయి. ముఖ్యంగా భారతదేశం ఇతర దేశాలతో చేసే ఉమ్మడి ఎక్సర్సైజెస్ మనం గుర్తుపెట్టుకోవాలి. సోమవారం రోజు ఇండియాకి ఉజ్బెకిస్తాన్కి మధ్య దస్తలిక్ అనే మిలిటరీ ఎక్సర్సైజ్ స్టార్ట్ అయింది. ఇది 4th ఎడిషన్ అన్నమాట. ఈ 4th ఎడిషన్ ఉత్తరాఖండ్లోని పితోర్గఢ్ జిల్లాలో జరుగుతుంది. ఈ జాయింట్ ఎక్సర్సైజ్ అనేది 45 సోల్జర్స్ అంటే 45 మంది సైనికులు భారతదేశం తరపున, 45 మంది సైనికులు ఉజ్బెకిస్తాన్ తరపున పార్టిసిపేట్ చేస్తున్నారు. 2019 నుంచి మనకి ఉజ్బెకిస్తాన్కి మధ్య ఇది స్టార్ట్ అయింది. ప్రతి సంవత్సరం 2019, 20, 21 ఇట్లా ప్రతి ఇయర్ ఒక ఎక్సర్సైజ్ చేస్తున్నాం అనమాట. ఫస్ట్ది 2019 నవంబర్లో స్టార్ట్ అయిందనమాట. మన డిఫెన్స్ మినిస్ట్రీ ప్రకారం ఈ జాయింట్ ఎక్సర్సైజ్ వల్ల చాలా పాజిటివ్ రిలేషన్స్ డెవలప్ అవుతాయని ఇండియా తరపు నుంచి గర్వాల్ రైఫిల్ రెజిమెంట్లోని ఇన్ఫాంట్రీ బెటాలియన్ పార్టిసిపేట్ చేస్తుందని తెలుస్తోంది. ఈ 4వ జాయింట్ ఎక్సర్సైజ్ ఇండియాకి ఉజ్బెకిస్తాన్కి మధ్య దస్తలిక్ అనే పేరుతో జరుగుతున్న ఎక్సర్సైజ్ 14 రోజుల పాటు జరగనుంది. ముఖ్యంగా మౌంటేనియస్ రీజియన్ అంటే పర్వత ప్రాంతాలు, సెమీ అర్బన్ సినారియోస్లో ఇది ఎక్కువగా జరుపుతారనమాట. దీనిలో ఫీల్డ్ ట్రైనింగ్ ఎక్సర్సైజెస్, కాంబాట్ డిస్కషన్, కాంబాట్లో ఎలా పార్టిసిపేట్ చేయాలని లెక్చర్స్ ఉంటాయి, డెమాన్స్ట్రేషన్స్ ఉంటాయి, ఇవన్నీ కూడా ఉంటాయి. ముఖ్యంగా కౌంటర్ ఇన్సర్జెన్సీ, కౌంటర్ టెర్రరిజం ఆపరేషన్స్ మీద ఎక్కువ దృష్టి పెడతారు. ఈ డ్రిల్స్లో టాక్టికల్ మూవ్స్ ఎలా చేయాలి, ఏమైనా థ్రెట్ వచ్చినప్పుడు ఎలా హ్యాండిల్ చేయాలి, ఎలా న్యూట్రలైజ్ చేయాలి, అదేవిధంగా ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ మధ్య ఇంటరాపరబిలిటీ ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా. దీంతో పాటు సైనికుల మధ్య టీమ్ స్పిరిట్ ఎలా ఉండాలి, ఎస్పిరిట్ డీకాప్స్ ఎలా ఉండాలి, వాళ్ళ యొక్క బోనోహమి అంటే ఫ్రెండ్షిప్ ఎలా ఉండాలి, గుడ్ విల్ జెస్చర్స్ ఎలా ఉండాలి, ఈ 2 దేశాల మధ్య ఎటువంటి గుడ్ విల్ జెస్చర్స్ మూవ్ అవ్వాలి, ఇవి కూడా నేర్పిస్తారనమాట. దాంతోపాటు ఒకరినొకరు ఎలా అర్థం చేసుకోవాలి యుద్ధం చేసే టైంలో, ఇవి కూడా నేర్పిస్తారు. మనందరికి తెలుసు షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్లో ఇండియా, ఉజ్బెకిస్తాన్ 2 కూడా భాగస్వామ్య దేశాలని. ఇండియా, ఉజ్బెకిస్తాన్ మధ్య ఈ దస్తలిక్ ఎక్సర్సైజ్ 2019 నవంబర్లో ఉజ్బెకిస్తాన్లో జరిగింది, చిర్చిక్ ట్రైనింగ్ ఏరియాలో. మెయిన్గా 2019 ఎక్సర్సైజ్ కౌంటర్ ఇన్సర్జెన్సీ, కౌంటర్ టెర్రరిజం మీద, తర్వాత ఎక్స్పర్టైజ్, ఎక్స్పీరియన్స్ ఇవన్నీ ఎక్స్చేంజ్ మీద దృష్టి పెట్టారు. అంటే ఉజ్బెకిస్తాన్లో ఉన్న ఎక్స్పర్టైజ్ మన ఎక్స్పర్టైజ్ వాళ్ళు, స్కిల్స్, ఆర్మీ స్కిల్స్ ఇవన్నీ నేర్చుకున్నాం అనమాట. తర్వాత 2వ సెషన్, సెకండ్ సెషన్ అనేది 2021 మార్చిలో రాణికేట్ ఉత్తరాఖండ్లో జరిగింది. తర్వాత 2022లో మార్చ్ 2022లో 3వ సెషన్, ఇది 3rd ఎడిషన్ అనమాట. అది యాంగి యారిక్ ఉజ్బెకిస్తాన్లో జరిగింది అనమాట. అంటే ఒక సంవత్సరం ఉజ్బెకిస్తాన్లో జరిగితే 2 సంవత్సరం భారత్లో, మళ్ళీ ఉజ్బెకిస్తాన్లో జరిగితే మళ్ళీ భారత్లో అనమాట. అలా 4th ఎడిషన్ భారత్లో జరుగుతుందన్నమాట. ఈ దస్తలిక్ అనేది ఇండియా ఉజ్బెకిస్తాన్ రిలేషన్లో చాలా స్ట్రెంగ్త్ పెంచబోతోంది. దాంతోపాటు మన కోఆపరేషన్ కానీ, అండర్స్టాండింగ్, ఇంటరాపరబిలిటీ పెరగబోతుంది. అలా ఇండియా ఇతర దేశాలతో చేసే జాయింట్ ఎక్సర్సైజెస్ లిస్ట్ మొత్తం ఒకసారి చూసుకుంటే మంచిది. ఇక్కడ ఇంకా గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటంటే ఇండియా, జపాన్ మధ్య రీసెంట్గా ధర్మా గార్డియన్ ఎక్సర్సైజ్ ముగిసింది. సో ధర్మా గార్డియన్ ఎక్సర్సైజ్ ఏ 2 దేశాల మధ్య జరిగిద్ది? ఇండియా, జపాన్. దస్తలిక్ ఏ 2 దేశాల మధ్య? ఇండియా, ఉజ్బెకిస్తాన్. అది మలబార్ జాయింట్ ఎక్సర్సైజ్ కావచ్చు, లేకపోతే హాత్ సే హాత్, హ్యాండ్ ఇన్ హ్యాండ్ చైనాతో కావచ్చు, లేకపోతే లెమిటే కావచ్చు, లేకపోతే మనము ఇతర దేశాలతో మిత్రశక్తి లాంటివి, ఇంద్ర, వరుణ, ఇట్లా చాలా పెద్ద లిస్టే ఉంటుంది. ఈ లిస్ట్ మొత్తం ఒక చోట రాసి పెట్టుకుంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో గ్రూప్ 1, గ్రూప్ 2 సివిల్స్ వీటిలో ప్రిలిమ్స్లో మ్యాచ్ ద ఫాలోయింగ్ వచ్చే అవకాశం ఉంది. దాంతోపాటు మెయిన్స్ ఆన్సర్స్లో కూడా బైలేటరల్ రిలేషన్స్లో నాకు పాయింట్ రాసుకుంటే యాడెడ్ వాల్యూ ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా ఐఆర్లో ఇప్పుడు జాయింట్ ఎక్సర్సైజెస్ చాలా చాలా ఇంపార్టెంట్.